హలో క్రియేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ది స్టార్ట్ చేసి 45 రోజుల్లో నేను మోనిటైజేషన్ చేసుకొని ఛానల్ది స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. అంటే సంవత్సరం అయిపోయింది. 4000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసాము. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తా రాస్తున్నా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఈ 1 ఇయర్ పీరియడ్లోని నేను సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫాస్ట్గా తెచ్చుకొని 45 రోజుల్లో ఎట్లా నేను ఫుల్ మోనిటైజేషన్ చేసుకొని ఆల్రెడీ నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వస్తుంది. మీరు కూడా ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇక్కడ లైవ్ ప్రూఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. నిన్న నేను ఒక పోస్ట్ అని పెట్టాను, 4000 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీరు ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఈ 1 ఇయర్ పీరియడ్లో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను ఏంటనేది, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి అనేది ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ప్రాపర్గా సెట్టింగ్స్ ఏంటి ఎలా తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లోని యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫాస్ట్గా తెచ్చుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, అండ్ మన ఛానల్ ఎట్లా గ్రో చేసుకోవాలి అంటే ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. సో ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీళ్ళ వీడియోస్ అన్ని చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేసి రాస్తున్నా. మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అయ్యింది అండ్ ఆ మంత్ ఏంటి, సో మీ ఛానల్ నేమ్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెక్ చేసి నెక్స్ట్ ఒక మంచి డెడికేటెడ్ వీడియో ఈ ఆగస్ట్ మంత్లోని మీరు ఎట్లా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెంచుకొని వాచ్ టైం పెంచుకొని మోనిటైజేషన్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యకండి, డెఫినెట్గా మీ ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా మోనిటైజేషన్ అయిపోతుంది. హ్యాపీగా ఆ తర్వాత నుంచి మీరు డబ్బులను సంపాదించుకోవచ్చు. సో దానికోసం మీ ఛానల్ నేమ్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూడండి, తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తా. సో ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నిన్న నేను పోస్ట్ అని పెట్టాను, పోస్ట్ పెట్టి ఎన్ని గంటలు అవుతుంది, దాని తర్వాత నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఈ టైం పీరియడ్లో ఎంతమంది వచ్చారు ఏంటని లైవ్ ప్రూఫ్ చూపిస్తే ఇక్కడ చూడండి. నేను యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఛానల్ అని యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత అబౌట్ సెక్షన్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ అని దీనిపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ పోస్ట్ అని పెట్టాను, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మెంబర్స్ 4000 సబ్స్క్రైబర్స్ని ఇట్లా కంప్లీట్ చేసామనుకుని ఇట్లా నేను పెట్టాను. అండ్ పెట్టేసి చూడండి ఇక్కడ 1 డే ఎగో అనుకుని ఉంది, అంటే నిన్న నేను పెట్టాను, పెట్టి ఒక రోజు అవుతుంది. ఒక రోజుల్లో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారేంటనేది ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి చూడండి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీ ముంగటే లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. చూడండి 37 సబ్స్క్రైబర్స్, 4037 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే ఒక రోజుకి 37 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. మీరు కూడా ఇట్లానే నాకన్నా ఎక్కువ మీకు రావచ్చు. నాకు ఒక బ్రదర్ కూడా ఒక వీడియోలో కామెంట్ చేశారు, అన్న నీ వీడియోస్ చూసి నేను ఇట్లా ఛానల్ మొత్తం సెటప్ చేసుకున్నా 4 రోజుల్లోని 8K అంటే 8000 సబ్స్క్రైబర్స్ని నేను కంప్లీట్ చేశాను అనుకుని. మీకు కూడా నాకన్నా ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. బట్ నేను చెప్పిన సెట్టింగ్స్ ఇట్లా పాటిస్తే మాత్రం డెఫినెట్గా మీకు కూడా ఇట్లానే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్కొక్క సెట్టింగ్ అనేది ప్రాపర్గా చెప్తాను. ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఎలా చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారేంటని క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాస్త లెంతీ అవ్వచ్చు, స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీ ఒక పర్టికులారిటీ సబ్స్క్రైబర్స్ ఇలా తెచ్చుకోవాలి, మన ఛానల్ని ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకో మీకు క్లారిటీ వస్తుంది. ఈ 1 ఇయర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్స్ నేను చెప్పే ముందు మీ అందరికి ఒక మాట చెప్పాలి. సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ ఎవరి ఛానల్ అయితే ఇంకా మోనిటైజేషన్ కాలేదో ఫస్ట్ మీ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా చెక్ చేస్తాను ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారనేది మీకు ఆ ఛానల్ చెక్ చేసి నెక్స్ట్ ఒక డెడికేట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. పలానా ఛానల్ ఇట్లా చెక్ చేశాను, ఎన్ని ఛానల్ చెక్ చేశాను, ఇలా ఉంటుంది. డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి, ఛానల్ చెక్కింగ్కి ఫ్రీగా ఇట్లా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, బయోలో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి, నేనే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను. మనకు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేసిన వెంటనే హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారా, లేదంటే సంథింగ్ ఇట్లా లాంగ్ ఇంట్రో అనేది ఇస్తారనమాట. ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఛానల్ ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ ఇంట్రో అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత ఆ వ్యూవర్కి క్లియర్గా తెలియాలి. వెంటనే లాంగ్ ఇంట్రో ఉందనుకోండి, ఏదో చెప్తున్నారు అనుకుని వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అదే చిన్ని డైరెక్ట్ పాయింట్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనుకోండి, ఒక 10-15 సెకండ్ల నుంచి మీరు డైరెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే వీడియోలో మీరు ఏది నేర్పిస్తున్నారని చెప్పారనుకోండి, అతను ఒక క్లారిటీ వస్తుంది. అంటే చూసిన వ్యూవర్కి క్లిక్ చేసి చూసిన వ్యూవర్కి
వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో పలానా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తా అనుకుని అతనికి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. దానివల్ల ఏందంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తా అనుకుని ఇట్లా పూర్తిగా వీడియో చూసారనుకోండి, గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియోలో చెప్పా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఒక వ్యూవర్ వచ్చి మీ వీడియో పైన ఎండ్ వరకు స్పెండ్ చేస్తే యూట్యూబ్‌కి అంటే యూట్యూబ్ ఆల్గోరిథం దాన్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఈ వీడియో పైన వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఏదో మ్యాటర్ ఉంది. కనుక ఈ వీడియోని నేను ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా అనుకుని ఇట్లా ఆలోచించి ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందనమాట. మీకు కావాలంటే మీ వీడియోని అబ్జర్వ్ చేయండి. ఎక్కువ వ్యూస్ వచ్చిన ఏదో ఒక వీడియో ఉంటది కదా! దాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుందనమాట. కనుక ఎప్పుడైనా సరే ఆడియన్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది స్టార్టింగ్‌లో ఒక స్ట్రాంగ్ హుక్ 5 ఆర్ 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్‌లో ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే మ్యాటర్ చెప్తున్నామో, ఏదైతే నేర్పించబోతున్నామో అది స్టార్టింగ్‌లో ఒక హుక్ ఇవ్వండి. అంటే చెప్పండి ఒక 15 సెకండ్స్ వరకు. పలానా ఇన్ఫర్మేషన్ నేను ఇట్లా చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇట్లా పొందుతారు. ఇట్లా ఇది నేర్చుకోబోతున్నారు అనుకుంటే ఇట్లా చెప్పారనుకోండి, క్లారిటీ వస్తుంది వచ్చిన వ్యూవర్‌కి. ఓకే, ఎండ్ వరకు స్పెండ్ చేస్తా, మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని క్లియర్‌గా ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఇట్లా మొదలు పెడతారనమాట. బట్ ఇక్కడ ఒకటుంది. స్ట్రాంగ్ హుక్ ఇచ్చిన తర్వాత మెయిన్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పిన తర్వాత మిడిల్‌లోని సొల్యూషన్ చెప్పాలి. సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఇవ్వాలనమాట. దీనికి సొల్యూషన్ ఇది అనుకుని. దాని తర్వాత సీటీఏ అంటే కాల్ టు యాక్షన్. సబ్స్క్రైబ్ చేయండి అనుకుని అడిగే విధానం ఒక తీరు ఉంటుంది. ఎప్పుడైనా సరే వచ్చిన ఆడియన్స్‌కి వాళ్ళ మైండ్‌లో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ ఎలాగైనా చేసేలా మనం చేయాలంటే దానికి ఒక తీరుగా చెప్పాలనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇట్లా సింపుల్‌గా చెప్పారనుకోండి స్టార్టింగ్ స్టేజ్‌లోని అది కామన్‌గా ఉంటుందనమాట. ఒక వ్యూవర్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి తెలియాలి. ఎందుకు అసలు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుని అతని మైండ్‌లో రన్ అవుతుంది. అలాంటప్పుడు మీరు పర్ఫెక్ట్‌గా చెప్పాలనమాట. ఎండ్‌లోని అది కూడా. ఎండ్‌లో ఎట్లా చెప్పాలంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఏదైతే ఆ వీడియో చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఇటువంటి వీడియోస్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇట్లా చెప్పారనుకోండి, ఓకే, డైలీ అంటే ప్రతిరోజు ఇటువంటి వీడియోస్‌నే ఈ క్రియేటర్ అనేది తీసుకురాబోతున్నా కనుక నాకు యూజ్ అవుతుంది కనుక నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకోని ఇట్లా అతనికి క్లియర్‌గా మైండ్‌లో థాట్ అనేది కలుగుతుందనమాట. అంతేగాని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చెప్పారనుకోండి, వాళ్ళకి అసలు అర్థం కాదు. నెక్స్ట్ ఏ వీడియో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు. మీకు కూడా అట్లానే ఉంటుంది కదా! నేను అట్లా చెప్పాననుకోండి, నెక్స్ట్ ఏ వీడియో తీసుకొస్తారో తెలీదు అన్నట్టు. కనుక మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కనుక మీ అందరికి థాంక్ యూ సో మచ్. సో, ఇట్లానే సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అండ్ మీరు చెప్పేది కూడా ఇట్లానే అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం మళ్ళీ ఇలాంటి వీడియోస్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తా. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అండ్ యూజ్ అవుతుంది. ఇట్లా చెప్పండి. బస్ సరిపోతుంది. ఆటోమేటిక్‌గా వచ్చిన వ్యూవర్‌కి సబ్స్క్రైబ్ చేసుకునేలా మీరే చేస్తారనమాట. కనుక ఎప్పుడైనా సరే ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఆ వచ్చిన వ్యూవర్‌కి మన ఛానల్ పైన స్టెబిలిటీగా ఉంచి ఎండ్ వరకు లాక్కునేలా అంటే తీసుకెళ్ళాలనమాట. ఇట్లా లాగేసి. లాగి అంటే ఇట్లా డైరెక్ట్ లాగడం కాదు. సో, అట్లా అనమాట. కనుక మనం తీసుకెళ్ళే విధానం అంటే నెక్స్ట్ ఏం చెప్తారు? నెక్స్ట్ ఏం చెప్తారు? ఇట్లా ఎప్పుడైనా మీరు చేశారనుకోండి, అప్పుడే ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత అతను వ్యూవర్ కాకుండా మీ సబ్స్క్రైబర్‌గా మారుతారనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. హెల్ప్‌ఫుల్ కూడా ఉంటుందనమాట. ఓకే, నా సబ్స్క్రైబర్స్ అండ్ వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మళ్ళీ తీసుకొస్తా. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, నాకు కూడా హెల్ప్‌ఫుల్ అనిపిస్తుంది. కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. దానేందంటే ఇప్పుడు సెట్టింగ్ అనేది చెప్తా. సో, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ప్రాపర్‌గా ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ చెప్తా. మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్‌గా ఎలా చేయాలి ఏంటనేది క్లియర్‌గా దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు వీడియో చేయండి సరిపోతుంది. డెఫినిట్‌గా 1 మంత్ అంటే ఇప్పుడు ఈరోజు నేను వీడియో షూట్ చేసేది జూలై 30. నెక్స్ట్ ఇంకో 1 డే తర్వాత మనకొచ్చేస్తుందనమాట ఆగస్ట్ 1 కనుక ఈ ఆగస్ట్ 1 నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ 20 కల్లా మీ ఛానల్ డెఫినిట్‌గా నేను చెప్పే ప్రాసెస్ అన్నీ ఈ 1 మంత్ పీరియడ్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మోనిటైజేషన్ ఎలాగైనా మీరు చేసుకుంటారు. నేను చెప్తున్నా కదా! నేను కూడా ఇట్లానే ఫాలో అయ్యి ఇలానే కంప్లీట్ చేశాననమాట. 45 రోజుల్లో ఫుల్ మోనిటైజేషన్ అనేది ఇట్లానే చేసుకున్నా. ఫస్ట్ పేమెంట్ కూడా తీసేసుకున్నా. ఇలాంటి అదృష్టం అందరికొస్తుంది. ఎవరు భయపడకండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎటువంటి పెయిడ్ సర్వీస్ తీసుకోను. సో, అందరూ కూడా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే చెప్పా కదా! డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంటుంది. మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. సో, ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్‌గా చూపిస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఈ ఎంటైర్ మీకు వైటీ స్టూడియో ఈ విధంగా కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరేం చేస్తారంటే చూడండి. ఇక్కడ అనాలిటిక్స్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతి వీడియో కూడా ఎప్పుడు కూడా మనం ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత మనం అనలైజ్ చేయాలి మన వీడియో అనేది. ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది ఈ వీడియో అనేది. దీన్ని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చే వీడియో ఎలా అవుట్‌పుట్ ఇవ్వాలి అనుకోని. చాలామంది ఛానెల్స్ అనేది ఇట్లానే చెక్ చేస్తున్నా. వాళ్ళేందంటే ఒక్కొక్కళ్ళు థంబ్‌నెయిల్ ఇట్లా కరెక్ట్‌గా పెట్టట్లేదు. అంటే ఇప్పుడు అంతా ఏఐ వచ్చింది కదా!
ఈ ఏఐతో థంబ్‌నెయిల్ అనేది జనరేట్ చేసుకోండి. ఐ క్యాచ్ థంబ్‌నెయిల్ ప్రొవైడ్ చేస్తుంది. హ్యాపీగా అది పెట్టుకున్నారనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీడియో అనేది ఇంకా వైరల్ అవుతుంది. బట్ థంబ్‌నెయిల్‌కి ఒక రూల్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే క్యూరియాసిటీ ఉండేలా క్వెషన్ అని అడిగేటట్టు ఇట్లా ప్రతి ఒక్కటి హై కాంట్రాస్ట్ ఉన్న కలర్ గ్రేడింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటని ప్రాపర్ వీడియోస్ అన్నీ చేసాం. మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చెకౌట్ చేయండి మీకు తెలుస్తుంది. లేదా ఎండ్ స్క్రీన్‌లో ఇస్తా. ఆ వీడియోస్ చూడండి మీకు క్లియర్ తెలుస్తుందనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్ఫార్మెన్స్‌లోకెళ్ళే ముందు డైరెక్ట్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళేసి నేను వీడియోని అప్‌లోడ్ చేసి చూడండి 14 గంటలవుతుంది. ఆ వీడియో పైన ఇట్లా క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని క్లియర్‌గా చూపిస్తా. కిందకి స్క్రోల్ చేసి ఎప్పుడైనా సరే వీడియో పర్ఫార్మెన్స్ చూడండి. టోటల్ ఇక్కడ 1/10 ఉంది కదా! దాంట్లోని ప్రతి ఒక్కటి గ్రీన్ కలర్‌లో ఉందనుకోండి, ఇక మీ వీడియో అనేది ఇంకా వ్యూస్ వస్తూనే ఉంటాయి. వైరల్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకన్నది ఏంటి, ఎలా అన్నది క్లియర్‌గా చెప్తా. దానిపై క్లిక్ చేశా. వీడియో పర్ఫార్మెన్స్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకొచ్చిన వ్యూస్ ఎంతుందో చూడండి. 811 వ్యూస్ ఉంది. దానికి గ్రీన్ టిక్ ఉందనమాట. అంటే గ్రాఫ్ అనేది చూడండి పైకెళ్తుంది. అంటే నీకు ఇంకా వ్యూస్ వస్తాయిరా బాబు అనుకోని ఇట్లా అది క్లియర్‌గా చెప్తుంది. చూడండి అక్కడ గ్రాఫ్‌లోని చూడండి. దీని కింద ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి 840 ఉంది. నీకు అంత వ్యూస్ అనేది వస్తాయి. ఇంకా వెళ్తుంది అనుకోని ఇట్లా క్లియర్‌గా యూట్యూబే చెప్తుంది. కనుక ఇక్కడ చూడండి గ్రాఫ్ ఎప్పుడు కూడా ఇట్లా పైకెళ్తుంది. డౌన్ అయిపోయిందనుకోండి ఈ వీడియో అనేది డౌన్‌లో పడిపోతుంది అనుకోని ఇట్లా మనం ఫిక్స్ అయిపోవడమే. కనుక మన వీడియో ఎప్పుడైతే ఇట్లా గ్రాఫ్ అనేది ఇట్లా పైకెళ్తుందో ఆటోమేటిక్‌గా వ్యూస్ వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చెప్పేది కూడా ఒక సెట్టింగ్ ఉంది. చెప్తా క్లియర్‌గా ఏం చేయాలి ఏంటనేది. దెన్ ఇక్కడ చూడండి 811 వ్యూస్ ఉంది. వాచ్ టైమ్ చూసారా 36 గంటలు ఉంది. చూస్తున్నారు కదా! 36.8 అనేది ఉందనమాట. అంటే దానికి వాచ్ అవర్స్ ఎంత ఫాస్ట్‌గా పెరిగింది. సబ్‌స్క్రైబర్స్ ప్లస్ 9 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ ఏసుకుందాం. ఇంతమందొచ్చారు. సరిపోతుంది ఈ రోజుకి ఇది. 14 గంటల్లోనే ఒక 10 మెంబర్స్ వచ్చారనేసి ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతా. మీరు సపోర్ట్ చేస్తున్నారు గనుక. అండ్ ఇక్కడ నేను చెప్పేదేందంటే, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ రీచ్‌పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంప్రెషన్ క్లిక్స్ మెయిన్ మన థంబ్‌నెయిల్ ఇక్కడ మ్యాటర్ అవుతుందనమాట. ఒక వ్యూవర్ మన వీడియో క్లిక్ చేసి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళకి కనిపించేది థంబ్‌నెయిల్. అది ఎంత ఐ క్యాచీ, అట్రాక్ట్‌గా కనిపిస్తుందనుకోండి సజెస్ట్ చేసిన వెంటనే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూస్తారు. అప్పుడు మీరేం స్టార్టింగ్‌లో చెప్పాను కదా! హుక్ పాయింట్ అనేది ఎట్లా ఇవ్వాలి? మెయిన్ మ్యాటర్ ఒక 15 సెకండ్స్ వరకు చెప్పారనుకోండి. ఓకే. పలానా ఇన్ఫర్మేషన్ నేర్చుకోబోతున్నాం అనుకుంటే వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. కనుక ఇక్కడ కూడా ఇదే అన్నమాట. ఇంప్రెషన్ క్లిక్స్ చూడండి ఎంతుంది ఇంప్రెషన్స్ 11,100 అంటే 11.1K ఉందన్నమాట. సో, దానికోసం వ్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. మాక్సిమం మనకు చూడండి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది? 6.2%. మాక్సిమం 5% ఉండాలి. అంటే 5% కంటే ఇంకా ఎక్కువ ఉంది కనుక ఇంకా వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి ఈ వీడియోకి అనుకోని మనం డిసైడ్ అయిపోవాల్సిందే. సో, ఈ విధంగా అనమాట. ఎప్పుడైనా సరే మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 24 గంటలు ఇట్లా వెయిట్ చేసి, ఆ తర్వాత ఆ వీడియోని ఒకసారి అనలిటిక్స్‌లో క్లిక్ చేసి అనలైజ్ చేయండి. ఎక్కడైనా డ్రాప్ చేస్తున్నా నా వాయిస్ అంటే ఎక్కడైనా డ్రాప్ అవుతున్నా. వ్యూవర్స్ అనేది ఎక్కడో డ్రాప్ చేస్తున్నారు. ఎక్కడ వరకు చూస్తున్నారు. ఎక్కడ ఆళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. క్లియర్‌గా ప్రాపర్‌గా అనలిటిక్స్ ఉంటుంది గదా! దాన్ని చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. వ్యూవర్స్ అనేది ఇన్ని నిమిషాల తర్వాత నా వీడియో స్కిప్ చేస్తున్నారు. కనుక నేను ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుని క్లియర్‌గా ఇట్లా ఎప్పుడైతే మీరు వీడియో చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు వద్దన్నా సరే వ్యూస్ అనేది ఇట్లా వస్తూనే ఉంటాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. సో, ఇట్లా ఎప్పుడైనా సరే వీడియో చేయాలనమాట. ఐ హోప్ గైస్ మీకైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటా. నేను చేసింది కూడా ఈ 1 ఇయర్ అంటే ఈ సంవత్సరం పీరియడ్‌లోని నేను ఇదే చేశా. ఒకరోజు లాంగ్ వీడియో పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ లాంగ్ వీడియోకి రిలేటెడ్‌గా షార్ట్ వీడియో పెట్టేవాడిని. ఎందుకంటే షార్ట్ స్పీడ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. షార్ట్ స్పీడ్ నుంచి చాలా స్పీడ్‌గా రీచ్ అవుతున్నప్పుడు నేను ఎండ్‌లో ఒక మాట చెప్పేవాడిని. ఫుల్ వీడియో కావాలనుకుంటే వీడియో టైటిల్ కింద లింక్ ఇచ్చాను. అక్కడికెళ్లి చూడండి అనుకోండి. మీరు కూడా ఇదే విధంగా చెప్పాలనమాట. లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా ఇంకో లాంగ్ వీడియో పెట్టకుండా ఆ నెక్స్ట్ డే ఫస్ట్ ముందు రోజు అప్‌లోడ్ చేసిన లాంగ్ వీడియోస్‌కి రిలేటెడ్‌గా నెక్స్ట్ డే ఒక షార్ట్ వీడియో పెట్టండి. ఎండింగ్‌లో చెప్పండి. ఫుల్ వీడియో అనేది ఈ వీడియో టైటిల్ కింద ఇచ్చి ఆ వీడియో చూడండి. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇట్లా చెప్పారనుకోండి. షార్ట్ ఫీడ్‌లో వ్యూస్ వస్తున్నప్పుడు వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా ఓకే. ఫుల్ వీడియో ఏదో చూడాలి అనుకోని వెంటనే ఆ రిలేటెడ్ వీడియోపై క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల షార్ట్ స్పీడ్ నుంచి మీరు వ్యూవర్స్‌కి మీ లాంగ్ వీడియోస్‌కి ఇట్లా డైవర్ట్ చేస్తున్నట్టు. ఇట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మన ఛానెల్‌ది రీచ్ కావాలి అంటే ఎటువంటి సెట్టింగ్స్ ఏముండవు. ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్, స్ట్రాటజీస్ మాత్రమే ఉంటాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఇదే ఫాలో అవుతారు. దానికి ఏదో సెట్టింగ్ ఉంటే ఇప్పుడే నేను ఇట్లా ఛానెల్ క్రియేట్ చేసి ఆ సెట్టింగ్స్ ఆన్ చేసేస్తే భారీగా వ్యూస్ వచ్చేయాలి. లేదంటే సబ్‌స్క్రైబర్స్ కూడా బీభత్సంగా పెరిగిపోవాలి. బట్ అలా పెరగదు. దానికి టిప్స్ అండ్ ట్రిక్స్, స్ట్రాటజీస్ మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? కనుక ఇదనమాట. కానీ నేను మీకు చెప్పేదేందంటే, ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీ వీడియోని అనలైజ్ చేస్తూ, వీడియో ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే చేస్తారో అప్పుడే సబ్‌స్క్రైబర్స్ వస్తారనమాట. సో, అందరికి కూడా వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్.
నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తా రాస్తున్నా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చెప్పాను కదా! అక్కడికెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీరు అడిగిన ప్రతి డౌట్‌కి ఆన్సర్ చేస్తానన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నాం. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.